అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మాట పట్టింపు. వీధి కుక్కల అరుపులకు జానకయ్యకు మెలకువ వచ్చింది. అప్పటికి అర్ధరాత్రి దాటి ఉంటుంది. ఎందుకైనా మంచిదని జానకయ్య తలుపులు తీసుకుని యువతలికి వచ్చాడు. చీకటిగా ఉన్న వీధిలో గాడిదను చూసి కుక్కలు మొరుగుతున్నాయి. అవతల చలి విపరీతంగా ఉంది. అతడు కుక్కలను అదిలించి లోపలికి రాబోతూ అరుగు మీద ఎవరో ముడిచిపెట్టుకొని పడుకొని ఉండటం చూశాడు. ఎవరు వారు అన్నాడు జానకయ్య. ఆ వైపు నుంచి జవాబు లేదు. జానకయ్య ఆ మనిషిని తట్టి చూశాడు. అతను చలికి గడగడలాడిపోతున్నాడు. ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. చలి ఎక్కువగా ఉంది. ఒంట్లో బాగున్నట్టు లేదు. లోపలికి వచ్చి పడుకో అన్నాడు జానకయ్య. అతను అతి కష్టం మీద లేచి జానకయ్యకు చేతులు జోడించాడు. జానకయ్య అతడికి చేతి ఆసరా ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళాడు. తరువాత చాపపరిచి కంబళి కప్పి పడుకోబెట్టాడు. ఆ మనిషి మరుక్షణం నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని గురించిన ఆలోచనలతో జానకయ్యకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఎవరో తలుపు దడదడ బాదుతుండగా అతడికి మెలకువ వచ్చింది. ఆసరికే బారెడు పొద్దెక్కింది. వచ్చింది అతడి భార్య రత్నం. ఆమె ఆ క్రితం రాత్రి అదే ఊళ్ళో బంధువుల పెళ్లికి హాజరై తెల్లవారుతూనే ఇంటికి వచ్చింది. ఇంత పొద్దెక్కేదాకా పడుకున్నావేం అంటూ లోపలికి వచ్చింది ఆమె. చాప మీద కంబళి కప్పుకొని పడుకొని ఉన్న మనిషిని చూసి ఎవరో వచ్చినట్లున్నారే, ఎవరు అని భర్తను అడిగింది. ఏమో ఎవరో అని జానకయ్య జరిగిందంతా చెప్పాడు. అయ్యో పాపం, వేడి పాలిస్తే కాస్త తేరుకుంటాడు. మీరు అతన్ని లేపి మొహం కడుక్కోమని చెప్పండి అంటూ ఆమె హడావిడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. జానకయ్య ఆ మనిషిని లేపుదామని ఒంటి మీద చెయ్యి వేసి ఉలిక్కిపడ్డాడు. రాత్రి నిప్పులా కాలిన అతని ఒళ్ళు ఇప్పుడు మంచులా చల్లగా ఉంది. ఇతను పోయాడే అంటూ జానకయ్య ఒక వెర్రికేక పెట్టాడు. వంటగదిలో నుంచి రత్నం పరుగు పరుగున వచ్చి, పోయాడా? అయ్యో, ఇప్పుడేం చేద్దాం? అతని ఊరు ఏదో, అతని వాళ్ళు ఎక్కడ ఉన్నారో అంటూ లబలబలాడింది. జానకయ్య ఆ మనిషి నడుం తడిమి చూశాడు. చేతికి గలగలలాడుతూ డబ్బు సంచి తగిలింది. అతను ఆ సంచి పైకి తీసి కింద కుమ్మరించాడు. డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా కింద పడింది. అది ఒక తల్లి కొడుక్కు రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది: బాబు నారాయణ, నీకు ఈ మధ్య జ్వరం కాస్తున్నదని మన ఊరు మనిషి ఒకరు బజార్లో కనిపించి చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ నీ తమ్ముడి పరిస్థితి బాగాలేదు. కూతురు పెళ్లికి 3,000 రూపాయలు ఎలా తేగలనా అని వాడి బెంగ. చాలా మంచి సంబంధం. ఈ సమయంలో మీరు పాత స్పర్ధలు, మాట పట్టింపులు మర్చిపోవాలి. రాధ పెళ్లికి నువ్వు డబ్బు సాయం చెయ్యాలి. పెద్దవాడివి కనుక తమ్ముడి విషయంలో నువ్వే సర్దుకుపోవాలి. ఈ ఉత్తరం అందగానే ఒంట్లో బావుంటే డబ్బు తీసుకొని బయలుదేరు. ఇక్కడ మేము మరో ఇంటికి మారాము. కొత్త చిరునామా రాస్తున్నాను. ఈ ఉత్తరం వెంట తెచ్చుకుంటే ఇల్లు తేలిగ్గా కనుక్కోవచ్చు. జానకయ్యకు సంగతి అర్థమైపోయింది. అతడు భార్యతో, పాపం తమ్ముడు కూతురు పెళ్లికి డబ్బు తీసుకొని బయలుదేరి దారిలో పోయాడు. ఈ ఉత్తరం వెంట ఉంచుకోవడం మేలే అయ్యింది. మనకు కనీసం ఆ తమ్ముడి చిరునామా అయినా తెలిసింది అన్నాడు. మీరు వెంటనే బయలుదేరి ఆ ఊరు వెళ్ళండి. వాళ్లకు ఉత్తరం, డబ్బు ఇచ్చేసి సంగతి చెప్పి తీసుకురండి. మీరు వచ్చేదాకా నేను పెళ్లివారి ఇంట్లోనే ఉంటాను. ఇంటికి తాళం పెడదాం అన్నది రత్నం. అప్పటికప్పుడు భార్యాభర్తలు ఇంటికి తాళం పెట్టారు. జానకయ్య బాడుగ బండిలో 2 ఆమడల దూరంలో ఉన్న నారాయణ తమ్ముడి ఊరికి బయలుదేరాడు. అతను ఆ ఊరు చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది. అతడికి ఇల్లు కనుక్కోవడం కష్టమేం కాలేదు.
కానీ లోపలికి వెళ్ళబోతున్న అతను లోపలి నుంచి వచ్చే మాటలు విని గుమ్మంలోనే ఆగిపోయాడు. అమ్మా, డబ్బెక్కడా దొరకలేదు. ఇక నేను చెయ్యగలిగిందేమీ లేదు. పెళ్లివారికి మరో సంబంధం చూసుకోమని చెప్పేస్తాను అంటున్నారు ఎవరో. బహుశా తమ్ముడు కాబోలు. అదేం మాటరా, చక్కటి సంబంధం, డబ్బుకు వెనకాడి వదులుకుంటామా? మీ అన్నయ్యకు డబ్బు తెమ్మని ఉత్తరం రాశాను, తప్పకుండా డబ్బు తెస్తాడు అంటున్నది తల్లి. ఆ మాటకు తమ్ముడు పెద్ద గొంతుతో, నాకు చెప్పకుండా ఉత్తరం ఎందుకు రాశావు? అన్నయ్య డబ్బు చచ్చినా నేను ముట్టను. ఆ డబ్బుతో నా కూతురి పెళ్లి చేసేది లేదు అన్నాడు. చిన్న మాట పట్టింపుతో మీ అన్నదమ్ములు 10 ఏళ్లుగా మొహాలు చూసుకోలేదు. రాధ పెళ్లిలో అయినా మీరు కలుసుకుంటారని ఇన్నాళ్లుగా ఆశపడ్డాను అన్నది తల్లి బొంగురుబోయిన గొంతుతో. జానకయ్య తలుపు చప్పుడు చేసి, నారాయణ తమ్ముడు గారిల్లు ఇదేనా అని కేక పెట్టాడు. లోపలి నుంచి 40 ఏళ్ల మనిషి తలుపు తెరిచి, ఎవరు మీరు? లోపలికి రండి అన్నాడు ఆశ్చర్యపోతూ. జానకయ్య లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చొని డబ్బు సంచి బల్ల మీద పెట్టి ఉత్తరం తమ్ముడి చేతికి ఇచ్చాడు. తమ్ముడు ఆ ఉత్తరం చదివి, ఇది మా అమ్మ అన్నయ్యకు రాసింది. తను రావడానికి మొహం చెల్లక అన్నయ్య డబ్బు పంపి ఉంటాడు. ముందు ఆ డబ్బు సంచి నా కళ్ళ ముందు నుంచి తీసేయండి అన్నాడు జేవురించిన మొహంతో. మీ అన్నయ్య స్వయంగా వద్దామనుకున్నాడు, కానీ రాలేకపోయాడు. మీరిద్దరూ కలుసుకోవడం మరి ఈ జన్మలో జరగదు అంటూ జరిగినదంతా చెప్పేశాడు జానకయ్య. తల్లి గొల్లుమంది. ఒక్క క్షణం ఆగి తమ్ముడు అరచేతుల్లో ముఖం దాచుకొని, అన్నయ్య నన్ను క్షమించు అంటూ ఏడవసాగాడు. ఆ ఏడుపు చూసి జానకయ్య ఏమాత్రమూ జాలిపడకుండా, బ్రతికున్న మనిషి విలువ తెలుసుకోవడం కష్టం. నీ మీద నీ అన్నకు ఎంత ప్రేమ లేకపోతే ఒంట్లో బావుండకపోయినా డబ్బు తీసుకొని బయలుదేరుతాడు. నువ్వు సోదర ప్రేమకు ఇన్నాళ్ళు దూరమయ్యావు. ఇప్పుడది కోరినా దొరకదు అన్నాడు. ఆ ఇంట శోకాలు విని ఇరుగు పొరుగు ఇళ్లవాళ్ళు వచ్చారు. అంతలో ఏమిటిదంతా, ఏం జరిగింది అంటూ ఒక 50 ఏళ్ల మనిషి అక్కడికొచ్చాడు. అతన్ని చూస్తూనే తల్లి తమ్ముడు ఏడ్పు మాని నిర్ఘాంతపోయారు. తమ్ముడు అతన్ని సమీపిస్తూ, అన్నయ్య నువ్వు బ్రతికే ఉన్నావా? నేను మూర్ఖుణ్ణి, నీ మంచి గుణం తెలుసుకోలేకపోయాను అంటూ కాళ్ళు పట్టుకున్నాడు. జానకయ్యకు ఆ వచ్చిన మనిషి తామింతవరకు చచ్చిపోయాడనుకునే నారాయణ అని అర్థమైపోయింది. సంగతంతా తెలుసుకొని నారాయణ నవ్వి, నేను డబ్బు తీసుకొని మొన్ననే బయలుదేరాను. రాధకు పట్టుచీర కొందామని పట్నం బజారుకు వెళ్ళాను. అక్కడ ఒక ముసలాడు దిక్కులేని వాణ్ణి బిచ్చం అంటూ వెంటబడ్డాడు. జాలిపడి డబ్బు మూట తీసి పైకి వాడికి 1 రూపాయి ఇచ్చాను. నేను దుకాణంలో చీరలు చూస్తుండగా వాడు నా వెనకే తచ్చాడుతూ ఉండటం చూసి నాకు అనుమానం కలిగింది. తీరా చీర తీసుకొని డబ్బు కోసం చూసేసరికి మొలలో దాచిన డబ్బు సంచి లేదు. ముసలాడి కోసం తెగ వెతికాను, వాడు కనిపించలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. మీ ఇంట్లో చచ్చిపోయింది దొంగే అయ్యుంటాడు అన్నాడు జానకయ్యతో. ఆ దొంగ చచ్చి మేలు చేశాడు. అతడి పుణ్యమా అని అన్నదమ్ములు మళ్ళీ కలుసుకున్నారు అన్నది తల్లి సంతోషంగా. ఇక నేను వెళతాను, ఇంటి వద్ద జరగవలసిన పని చూడాలి అంటూ జానకయ్య లేచాడు. వచ్చే నెల మా అమ్మాయి పెళ్ళి, మీ ఇంటిల్లిపాది తప్పకుండా రావాలి అంటూ అన్నదమ్ములిద్దరూ జానకయ్యకు వీడ్కోలు చెప్పారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.